హాయ్ వ్యూవర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను డాక్టర్ శృతకీర్తి, సైకాలజిస్ట్, రీసెర్చ్ స్కాలర్, అలాగే కూచిపూడి డాన్సర్. ఇవాళ మరొక అంశాన్ని నేను మీతో చెప్పదలుచుకున్నాను. దిస్ ఇస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ అండి. డిస్ప్లేస్మెంట్ అంటే డిఫెన్స్ మెకానిజంగా మనకి వెస్ట్రన్ సైకాలజీ వివరిస్తుంది. అయితే మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, అత్త మీద కోపం దుత్త మీద చూపించిందట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఒక ఇంట్లో ఒక అత్తగారికి అలాగే కోడలికి అస్సలు పట్టం లేదు. రోజు తెలిసిందే కదా, రోజు క్యాట్ అండ్ డాగ్ ఫైట్ లాగా విపరీతంగా వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. అయితే కోడలు రియాక్ట్ అయ్యే ఛాన్స్ లేదనమాట. ఎందుకంటే పాపం భర్తతో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి కాబట్టి అత్త మీద ఆవిడ తన కసిని తీర్చుకునేటువంటి ఆస్కారం ఆ కోడలికి లేదు. అయితే అత్తగారు మాత్రం పొద్దున్న లేచిన దగ్గర నుంచి విపరీతమైన తిప్పలు పడుతుంది. పొద్దున్న ఏంటి ఇల్లు సరిగ్గా ఓడవలేదనో, లేకపోతే ఏంటి అక్కడ నా బట్టలేంటి అందులో నానబెట్టావను, ఇట్లాగ ప్రతి చిన్న విషయాన్ని గురించి కోడల్ని టాంట్ చేస్తూ ఉందన్నమాట. ఏంటి వంటలో ఏదో కూరలో ఉప్పు లేదనో, ప్రతి విషయం కోడలు ఏది చేసినా కూడా అత్తగారు మాత్రం వంక పెడుతూ ఉంది. అయితే మరి ఈవిడ ఈ ఎమోషన్స్ అంతా కూడా పెంటప్ చేసుకొని వంటింట్లోకి వెళ్ళి ఒక కుండని తన్నేసిందంట. అయితే అక్కడ నష్టపోయింది ఎవరు? ఆవిడలో ఉన్నటువంటి ఆవేశం ఆవిడ కుండని తన్నడం ద్వారా తీర్చుకుంది సరే. అయితే మళ్ళీ అక్కడ నష్టం ఎవరికి కలిగింది? మళ్ళీ కోడలికే కలిగింది. తన వంటింట్లో ఉన్నటువంటి కుండ పగిలిపోగా ఆవిడ వేలుకు కూడా గాయమైంది, కాళ్ళకి గాయమైంది. కాబట్టి నష్టం కలిగింది మళ్ళీ కోడలికే. కాబట్టి ఇటువంటి టాక్సిక్ పీపుల్ మన లైఫ్లో ఉన్నప్పుడు, అంటే టాక్సిక్ పీపుల్ అంటే ఏంటంటే రోజు ఇది ప్రతి ఒక్కళ్ళకి జీవితంలో టాక్సిక్ పీపుల్ ఉంటారండి. ఉద్యోగం వెళ్ళినప్పటి నుంచి ఒక బాస్తో మనకి సత్సంబంధాలు లేవనుకోండి, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిన వెంటనే బాస్ ఎదురయ్యాడు, ఆ రోజే బాగాలేదు అని చెప్పి చాలామంది అంటుంటారు. లేదు, విమెన్ విషయంలో తోడి కోడళ్ళు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు అనుకోండి, ఆ తోడి కోడల వల్ల ఇబ్బందులు పడడం, లేదంటే అత్తగారు వల్ల ఇబ్బందులు పడటం. అంటే టాక్సిక్ పీపుల్ అంటే ఏంటంటే మనం వాళ్ళని చూసినప్పుడు కడుపులో ఒక విధమైన రియాక్షన్ మనకు కలుగుతుంది. దాన్ని విజరల్ రియాక్షన్ అని అంటారు. ఆ రియాక్షన్ కలిగేది ఏంటంటే ఆ టాక్సిక్ పీపుల్ని చూసినప్పుడు అనమాట. ఆ టాక్సిక్ పీపుల్ని ఎలా మనం ఎదుర్కోగలుగుతాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను గతంలో చెప్పినట్లుగానే ఫస్ట్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఓకే, వాళ్ళని మనం మార్చలేం, అట్లీస్ట్ మనమైనా మార్చుకుందాం. తర్వాత వాళ్ళ మీద ఉన్నటువంటి కోపాన్ని మీ పిల్లల మీదో, లేకపోతే కుండల్ని పగలగొట్టడంలోనో, లేకపోతే మీ దగ్గర ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని, ప్రెషియస్ వస్తువుల్ని, మంచి ఫ్లవర్ వాజ్ను లేకపోతే గ్లాసుల్ని పగలగొట్టడం అట్లాంటివి చేయకండి. అవి చేయడం వల్ల నష్టం కలిగేది మనకే. బోల్డ్ డబ్బులు పెట్టి కొనుక్కున్నది మనమే కదా, మళ్ళీ వాటిని పగలగొట్టడం వల్ల మనకే నష్టం. ఇంకొక విషయం మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుందో, అంటే మన కోపాన్ని లేకపోతే మనం లోపల పెట్టుకున్నటువంటి ఎమోషన్స్ని ఎప్పుడైతే వేరే వాటిని పగలగొట్టడం వల్లనో లేకపోతే వేరే వాళ్ళ మీద చూపించడం మొదలు పెడతామో, ఇది ఒక మాల్ అడాప్టివ్ బిహేవియర్ కింద ఫామ్ అవుతుందండి. అదే హ్యాబిచువేట్ అయిపోతాం అనమాట. కాబట్టి దీన్ని నియంత్రించే ప్రయత్నం కాన్షియస్గా చేయాలి. నేను ఎందుకని డిస్టర్బ్ అయ్యాను అని మీరు ఒకసారి ఆలోచించాలి. ప్రతిరోజు ఇది మీరు ప్రాక్టీస్ చేయాలండి. ప్రతిరోజు నిద్రపోయే ముందు మనం ఒక్క 10 నిమిషాలు ఈరోజు నేను ఎలా గడిపాను, ఈరోజు నాకు ఎలా గడిచింది, ఏం చేశాను, నేను ఒక థర్డ్ పర్సన్ లాగా మనం అనలైజ్ చేసుకోవాలి. ఇది నేను చేసింది కరెక్టేనా? పిల్లల మీద నేను కోపం చూపించాను, దేనివల్ల కోపం చూపించాను? పొద్దున్న బాస్ తిట్టడం వల్లనో లేకపోతే భర్త తిట్టడం వల్లనోనా అనేది మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. తిట్టిన తర్వాత వాళ్ళు నన్ను మాట్లాడిన తర్వాత ఎంతైనా కూడా మళ్ళీ టైం రిపీట్ అవ్వదు కదా, మళ్ళీ వెనక్కి తీసుకోలేం. కాబట్టి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అండి, ఏదో వర్క్లో ఫ్రస్ట్రేషన్తో వస్తారు ఇంటికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవటం మొదలు పెడతారు. దీనివల్ల ఏంటంటే ప్రేమలు అభిమానాలు వాళ్ళకున్నా కూడా అది షాటర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అనలైజ్ చేయండి. రిలేషన్షిప్స్ని కాపాడుకోవాలి అని అంటే డిస్ప్లేస్మెంట్ అనేది చేయొద్దు. ఒకళ్ళ మీద ఉన్న కోపాలని ఇంకొకళ్ళ మీద ఎగిరే ప్రయత్నం చేయొద్దు. అలాగే వర్క్ ప్లేస్లో కూడా మీ బాస్ ఒకవేళ మీకు టాక్సిక్ పర్సనే అయితే కనుక
జస్ట్ లీవ్ ఇట్ అనమాట. లెట్స్ జస్ట్ డీల్ విత్ ఇట్ అని అంటాం అనమాట. ఓకే, యాక్సెప్ట్ ఇట్, డీల్ విత్ ఇట్. కాబట్టి ఈ డిస్ప్లేస్మెంట్ అనేది చాలా డేంజరస్ డిఫెన్స్ మెకానిజం. కొన్నిసార్లు అది పాజిటివ్గా వర్కౌట్ అయినప్పటికీ ఇది ఎక్కువ కాలం చేయడం వల్ల ఒక మాల్ అడాప్టివ్ బిహేవియర్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీనికి సంబంధించి మంచి అవేర్నెస్ రావాలి. అలాగే ఫ్యామిలీస్, ముఖ్యంగా యంగ్స్టర్స్, యంగ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో దీని గురించి తెలుసుకోండి. ఒకవేళ మీ స్పౌజ్ ఇవాళ ఏదో రోజు కంటే భిన్నంగా బిహేవ్ చేస్తుంది, రోజు కంటే భిన్నంగా ఏదో అలసిపోయినట్లుగా కనిపిస్తుంది, నెమ్మదిగా వెళ్ళి అడగండి. నెమ్మదిగా తను ఎందుకు ఒకవేళ మీ మీద అరిచింది అంటే వెళ్ళి తెలుసుకోండి, ఎందుకు అలా రియాక్ట్ అయిందో ఫస్ట్ అనలైజ్ చేయండి. అలాగే మీరు పడుకునే ముందు ఒక్క 10 నిమిషాలు మిమ్మల్ని గురించి మీరు ఇవాళ నేను ఏం చేశాను అనే దాని గురించి ఇంట్రాస్పెక్ట్ చేయండి. దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్. మనం పడుకోబోయే ముందు చేసేటువంటి ఇంట్రాస్పెక్షన్ ఎలా ఉండాలి అంటే ఒక థర్డ్ పర్సన్ ఆస్పెక్ట్లో దృష్టిలో మనం అనలైజ్ చేసుకోవాలి. అన్నీ పాజిటివ్గా అనలైజ్ చేయడం కాదు, మనం చేసిన తప్పులు కూడా మనం ఒక్కోసారి అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఒక థర్డ్ పర్సన్ దృష్టిలో మనం చూసుకోవాలన్నమాట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను ఏం చేశాను, నేను చేసిన ప్రతి యాక్షన్ కరెక్టేనా, నేను ఎక్కడైనా తప్పు చేశానా, ఒకవేళ నేను తప్పు చేస్తుంటే దాన్ని నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలి, దానికి రెమెడీస్ ఏంటి, ఇటువంటివన్నీ చాలా సటిల్ లెవెల్లో ఆలోచించినట్లయితే తిరిగి మరుసటి రోజు అటువంటి తప్పు చేయకుండా ఉంటాం మనం. ఎప్పుడు కూడా ప్యాటర్న్స్ రిపీట్ చేయటం వల్లనేనండి మెంటల్గా కూడా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఒక తెలియకుండానే కొంతమంది ఆ ప్యాటర్న్స్ రిపీట్ చేస్తూ ఉంటారనమాట. అదే ఫ్రస్ట్రేషన్ పదే పదే నిరంతరంగా రోజు చూపించడం వల్ల ఏంటంటే ఇందాక చెప్పినట్లుగా మానసికమైన ఆరోగ్యం దెబ్బతింటుంది మనకి. అలాగే కుటుంబంలో కూడా కలహాలు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. పిల్లలకి కూడా ఒక తల్లి నిరంతరం వాళ్ళ మీద అరుస్తూ ఉంటే, ఒక తండ్రి నిరంతరం వాళ్ళ మీద అరుస్తూ ఉంటే వాళ్ళ పట్ల ప్రేమాభిమానాలు కూడా క్షీణించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ మనం ఇంట్లో క్రియేట్ చేసుకోవడానికి మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనలో లోపాలు ఉన్నా దాన్ని ఎలాగ మనం జయించగలుగుతాం అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవ్రీబడీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. అందరిలోనూ లోపాలు ఉంటాయి. అయితే మన లోపం ఏంటో మనం తెలుసుకోగలిగినప్పుడు ఆ లోపాలని మనం జయించగలుగుతాం. సక్సెస్ఫుల్ పీపుల్గా మనం బయటకు రాగలుగుతాం. వర్క్ ప్లేస్లో కూడా టాక్సిక్ పీపుల్ ఉంటారు, ప్రతి చోట ఉంటారు, అందరి జీవితాల్లో కూడా ఉంటారు. వాళ్ళని ఎలా అయితే డీల్ చేసి చాలా చక్కగా డిప్లొమాటిక్గా మన పనులు మనం చక్కబెట్టుకుంటామో అప్పుడు సక్సెస్ఫుల్ అవుతారు. ఎందుకు స్కూల్స్లో చూస్తుంటాం మనం, పిల్లల మధ్యలో కూడా కొన్ని వైరాలు ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా ఆ టాక్సిక్ పర్సన్ మనకి ఒక విధమైన హేట్రెడ్ని క్రియేట్ చేయకూడదు, అంటే ఒక ద్వేషాన్ని క్రియేట్ చేయకూడదు. ఓకే, వాళ్ళని చూసినప్పుడు మనకు ఒక విజరల్ రియాక్షన్ ఉంటుంది, అబ్బా మళ్ళీ కనిపించాడా వీడు, లేకపోతే మళ్ళీ మనని ఏదో ఒకటి అంటాడు, ఒక ఫియర్లో ఉంటాం మనం. వాళ్ళు మనని హర్ట్ చేస్తారనో లేకపోతే వాళ్ళు మనని ఏమన్నా అంటారనో. కానీ ఎప్పుడైతే ఇట్స్ ఓకే అని యాక్సెప్ట్ చేసి వాళ్ళతో డీల్ చేయడం మొదలు పెడతారో లైఫ్ చాలా హ్యాపీ అవుతుంది. పిల్లల్లో కూడా మనం ఇది తీసుకురావాలండి. స్కూల్లో ఒకవేళ వాళ్ళకి ఎవరితో అయినా స్టూడెంట్స్తో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి ఇబ్బందులు ఉంటే దాన్ని ఎలా డీల్ చేయాలో తల్లిదండ్రులు కూడా వాళ్ళకి నేర్పించాలి. ఇంటి దగ్గర నుంచే ఒక ట్రైనింగ్ అనేది ప్రారంభం చేయాలి. అప్పుడు స్కూల్ ఆ తర్వాత సొసైటీని వాళ్ళు చాలా ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. సో ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ స్టూడెంట్స్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ అండ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ మదర్. చక్కగా కథల రూపంలో లేకపోతే చిన్న ఎగ్జాంపుల్స్ రూపంలో తల్లి ఇటువంటివి వివరించినప్పుడు ఎప్పుడు కూడా హేట్రెడ్ పెంచుకోవద్దు, అందరితో సత్సంబంధాలు మెయింటైన్ చేయి. ఎవరి మీదైనా నీకు ఇష్టం లేకపోతే జస్ట్ డీల్ విత్ దట్ అని చెప్పాలి. కానీ వాళ్ళ మీద ద్వేషం లేకపోతే వాళ్ళకి అగెయిన్స్ట్గా ఏదైనా పనులు అటువంటివి చేయడం వల్ల ఏంటంటే ఆ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది, ఇంకా దానికి అంతం ఉండదు. చూసారు కదండి, ఇది డిస్ప్లేస్మెంట్.